యెహోషువ 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియెక్కము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లనుంచుము. యెహోషువయు యోధులందరును హాయి మీదికి పోవలనని యుండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి, వారికాజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడియుండుడి. నేనును నాతో కూడానున్న జనులందరూ పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటి వలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా, మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్ద వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానినప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో, నేను మీకాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా, వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమునెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయయుండగా, అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతెలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగముననున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను.